ఇదేనా నీ దూరపు చుట్టం? వీడి కోసమేనా నువ్వన్నీ క్లీన్ చేసామండు నేను చేసేయడం? రాక రాక మా ఫ్రెండ్ వస్తే ఆడ తిడతావేంటి? ఇప్పుడు నువ్వు వచ్చావా? ఇప్పుడు నేను వచ్చానా? అంటే అప్పుడు ఎవరు వచ్చారు? ఎప్పుడు? అప్పుడు. అప్పుడంటే ఎప్పుడు? ఇప్పుడు కాదని. ఎవరొచ్చారు? అవును ఎవరు వచ్చారు? అవును ఎవరొచ్చారు? కంగారు పడుతున్నాయంట్రా చెప్పరా నా కళ్ళలో చూసి చెప్పరా. అంటే చెల్లి కానీ ఏం చేస్తున్నా చెప్పరా అసలు నువ్వెందుకు వచ్చావు? అవును నేనెందుకు వచ్చాను? బావా నిన్న నేను చిన్నపిల్లనని జస్ట్ 2 పెగ్గులు దాకా ఇంటికి వస్తే మా నాన్న ఇంట్లోకి వెళ్తే అంటే ఎలగొట్టిండ్రా. ఏంటి నువ్వు చిన్నపిల్లాడువా? పెళ్లి చేసుకోకపోతే ఎవరైనా చిన్నపిల్లవాడే. కాదారా? కాదా? నువ్వు చిన్నపిల్లాడే. ఆపండి. ఏదో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రాక రాక మా బాల్యమిత్రుడు వస్తే వెళ్ళి బిర్యానీ వండి తీసుకురా, తిని పెడదాం. దీనికేం తక్కువ లేదు. దోస్తులే బిర్యానీకి దోస్తులే. ఏమైనా ఇల్లు బాగుందిరా నీది. థ్యాంక్స్. నీదేరా సెలక్షన్ నాకు తెలుసు. మంది ఎక్కువ దాక్కరే, బయట అసలే మందు రేట్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి. అందుకే బా మీ ఇంటికి వచ్చా. బిర్యానీ కూడా తెచ్చేసి జీవితం మీద ఏం ఆశ లేకుండా దున్నపోతులాగా ఏం తింటున్నారా? బా చెల్లేమో అంటుందిరా. అదేం లేదు, సరిపోతే మళ్ళీ ఇంకా వేస్తానంటుంది. అమ్మా కొంచెం చిన్న చిన్న పీసులు ఏమంటే పట్టరా అమ్మా. నీ సైజుకి ప్రతిదీ చిన్నగానే ఉంటుందిరా. ఏమైనా బావా బిర్యానీ మాత్రం బావర్చీలో తిన్నట్టు అనిపించిందిరా. అయితే ఈసారి బావర్చి నుంచి ఆర్డర్ పెట్టినట్టుంది. ఏంలే ఉండరా, వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి వచ్చాను, ఇల్లు వారేసి వచ్చేస్తా. ఓకే ఓకే. అమ్మా సిరి ఒక్క నిమిషం. ఇందాక నువ్వు చెప్పింది నాకు అర్థమైందమ్మా. తప్పలేదు, ప్రతి మనిషికి ఎదుటివాడు నాలాగే ఉండాలని చిన్న ఆశ ఉంటుంది, దానిలో ఏం తప్పలేదు. కానీ ఒక విషయంలో నేను హట్ అయ్యాను సిరి. ఇందాక జరిగిన విషయంలో కాదు, ఆ రోజు పార్టీలో జరిగింది ఆ విషయంలో. మా శ్రీహాన్ గారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాడికి ఏడవటం రాదు, ఎదుటి మనిషిని బాధపెట్టడం కూడా రాదు, కనీసం ఇంకో మనిషిని వాడు హర్ట్ చేయడం కూడా చూడలేదు తెలుసా. అలాంటిది నీ వల్ల ఏడ్చాడు. అక్కడ నాకు బాధేసింది. ఓ రోజు అడిగా, ఎరా బావా అందరు ఎవరినొకరు లవ్ చేస్తున్నారు, నువ్వు కూడా ఎవరినొకరు లవ్ చేయొచ్చు కదరా అంటే వాడేమన్నాడు తెలుసా? ప్రేమించడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదురా, ఆ ప్రేమ వల్ల అందరూ హ్యాపీగా ఉంటే నాకు ఓకే. కానీ అదే ప్రేమ వల్ల 2 కుటుంబాలు బాధపడుతున్నాయంటే మాత్రం అలాంటి ప్రేమ నాకొద్దు. సుహాని నా చెల్లి. ఏంటి మేడం సడన్ గా రమ్మన్నారు, ఏమైంది? అవును మీ అన్నయ్య ఏడి? శ్రీహాన్ ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఓ అసలు ఏమైంది? నేను తీసుకెళ్ళిపోవడం ఏంటి? శ్రీహాన్ నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేస్తున్నారు, ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ముందు ఆ తీసుకెళ్ళిపో అనడం ఆపుతావా? అసలు నేను తీసుకెళ్ళిపోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లా. ప్లీజ్ శ్రీహాన్ అలా అనకు, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు, నీ కళ్ళు చెప్తున్నాయి. నా ముక్కేం చెప్పట్లా? లేకపోతే ఏంటి, నేను లవ్ చేయడం ఏంటి? ఏదో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటా, ఆడపిల్లవు కదా అని చెప్పి కేరింగ్ చూపించుంటా, అంతేగాని నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. శ్రీ ప్లీజ్ అలా అనకు. ఒక అమ్మాయికి ఏది ప్రేమో ఏది ఫ్రెండ్షిప్పో తెలుసు, అలానే నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. సో ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ మీ. ఇదిగో ముందు ఊహించుకోవడం ఆపుతావా? నువ్వు నా ఫ్రెండ్ చెల్లివి, నాకు కూడా ఫ్రెండ్ లాంటి దానివే. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్ చెల్లివే. ప్లీజ్ శ్రీ ఆపుతావా? నువ్వు నా ప్రేమనే రిజెక్ట్ చేస్తున్నావు కదూ. ప్రేమని రిజెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫేస్ చేస్తావు. అది వాడి క్యారెక్టర్. నేను వాడేదో గొప్పోడు మంచోడని చెప్పట్లేదు, వాడిని తప్పుగా మాత్రం అర్థం చేసుకోవద్దు అంటున్నాను అంతే. తప్పు చేయమని ఆడదే అడిగితే మగాన్ని శిక్షించడం కరెక్టేనా? కానీ సిరి
వాడు బాధని పంచడేమో కానీ ప్రేమను మాత్రం పంచుతాడమ్మా. బావగారు రారా. ఆఫీస్లో అంతా మనదేనంట కదా, మరి చెల్లి ఎన్ని రోజులని చిన్న చితక జాబ్లు ఫైళ్ళు పట్టుకొని తిరుగుతుంటుంది. మరి నువ్వు మేనేజర్ పోస్ట్ ఏదైనా ఇప్పించవచ్చు కదా, లేకపోతే నాన్నగారి రికమెండేషన్ ఏమైనా ఇప్పించమంటావా? రే ఏమైందిరా బా, రే లాక్కెళ్తారా? రాబే సిరి, నేను సలూన్కి వెళ్తున్నాను, డోర్ లాక్ చేసుకో. పైగా నువ్వు తిడుతుంటే మా అమ్మ తిట్టినట్టు అనిపిస్తుంది. అమ్మ మీద ఎవరైనా కోపడతారా? కట్టె కాలే వరకు నువ్వు నా బాధ్యత. నేనుండగా నీకేమైనా జరగనిస్తానా? హలో, హాయ్ మేఘనా. హాయ్. సారీ, ఇందాక నేను చూసుకోలేదు. అది సరే కానీ నేను నిన్నొకటి అడగొచ్చా? చెప్పవే. బ్రేకప్ అయిన తర్వాత నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా, సో నీకెప్పుడు నీ లవ్ గుర్తు రాలేదా? అసలు నీకేం అనిపించలేదా? కొన్ని రోజులు బాధగానే ఉంది, కానీ మన ఆడవాళ్ళ లైఫ్లో పాస్ట్ని గుర్తుపెట్టుకుని బాధపడే టైం ఉండదే. ఎందుకంటే మన లైఫ్లో ఆల్రెడీ ఇంకో మగాడున్నాడు. తన ప్రేమను అర్థం చేసుకోకపోతే మనం ఇంకో తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావే? సిరి సిరి, సైలెంట్ అయిపోయావేంటి? సిరి. ఏం లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్ బాయ్. అవును, వివేక్ చెల్లి ఎలా ఉంటుంది? బాగుంటుందా? తనంతలా లవ్ చేసినప్పుడు ఎందుకు రిజెక్ట్ చేసావు? ఈగోనా? అంటే వివేక్ చెప్పాడు. వివేక్ నా ఫ్రెండ్, పైగా సుహాని వాళ్ళ అన్నయ్య కాబట్టి కొంతవరకే తెలుసు. కానీ నువ్వు నా భార్యవి, నీకు మొత్తం తెలియాలి. నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్ చెల్లివే. ప్లీజ్ శ్రీ, ఆపుతావా? నువ్వు నా ప్రేమనే రిజెక్ట్ చేస్తున్నావు కదూ. ప్రేమని రిజెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫేస్ చేస్తావు. ఏదో ఒక రోజు కాదు, ఇప్పుడు ఈ క్షణమే ఫేస్ చేస్తున్నా. నేను ప్రేమించకపోవడం ఏంటి? ప్రేమకు అర్థం తెలియకముందు నుంచే నేను ప్రేమిస్తున్నాను. కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా? నా కోసమే వచ్చావా? కాదు, మీ అన్నయ్య కోసం. రాత్రి కాల్ ఎందుకు త్వరగా కట్ చేసావు? తర్వాత చెప్తానులే. మెసేజ్ చేస్తుంటే ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? అరే వివేక్, తప్పు. నేనన్నా మొన్న కార్పొరేటర్తో వచ్చి కలిసిన చూడు. హాయ్ సార్, అదే సార్ ఆ మున్సిపాలిటీ జాబ్ ఎట్లా నాకే వచ్చి. అరే రే 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 రే. అరే బా ఫోన్ ఫస్ట్. దేనికి? నీకు చూపియాలరా ఫోన్? కొంప తీసి నీ ఫోటో చూపిస్తా. లేదురా. ఎలా ఉండు? బాగున్నాడు. అయితే ఏంటి? మా బావ కెనడాలో ఉంటాడు. నెలకు 2 లక్షల శాలరీ ఆయనకి. అబ్బో. మన సుహాని ఉందిగా, వానికిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటావు? అంటే మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీరా, ఏవో చిన్న మనస్పర్ధల వల్ల విడిపోయాం. ఇప్పుడు ఈ పెళ్ళి అయితే అందరం కలిసిపోతాం అనమాట మళ్ళీ. ఏమంటావా? ఇంతకీ సుహానికి ఇష్టమేనా? సుహానికి ఆల్రెడీ వాడు తెలుసురా, మేమందరం కలిసే పెరిగాం.
ఇంకా తన పెళ్ళి వల్ల మా 2 ఫ్యామిలీస్ కలుస్తున్నాయంటే తనకు హ్యాపీనే కదరా. ఇంకా నయ్యం రా, మా చెల్లి ప్రేమ గీమ అని ఏ షాక్లు ఇవ్వలేదు. లేకపోతే మా నాన్న ఎప్పుడో బకెట్ దండిస్తాడు రా. లేరా, మా చెల్లి మా పరుగు పోయే పని ఎప్పుడు చేయదు. రే బావా, చెల్లి పెళ్ళి మన ఇద్దరే చేయాలరా, ఏమంటావు? ఉంటావుగా? ఆ? సరే. అది సార్, ఏయ్, నువ్వు ఈవినింగ్ ఫ్రీయేనా? పార్టీకి వెళ్దామా? ఏయ్, నువ్వేం మాట్లాడవేంటి? మన ప్రేమ వల్ల ఎదుటి వాళ్ళ కుటుంబాన్ని బాధ పెట్టడం తప్పు. అక్కడ నా ప్రేమ వల్ల ఒక కుటుంబం బాధపడుతుంటే అప్పుడు నేను ఎలా సంతోషంగా ఉంటాను? అయినా మనం అనుకున్నట్టు జరిగిపోతే మనకి ఆ పైవాడికి తేడా ఏముంటుంది చెప్పు? మరప్పుడే నీ ప్రేమ గురించి వివేక్తో చెప్పేయచ్చు కదా. ఏమని చెప్పను? అరే వివేక్, మీ కుటుంబం సంతోషం గురించి నాకు అనవసరం, మీ చెల్లిని మాత్రం నాకు ఇచ్చి పెళ్లి చేసి అని అడగనా? మన ప్రేమ కోసం ఎదుటి వాళ్ళని ఏమైనా అడగొచ్చు కానీ వాళ్ళ సంతోషాన్ని మాత్రం అడగకూడదు. సుహాన్ని ప్రేమించాలని ఒక్క మాట నాకు చెప్పుంటే నా ఫ్యామిలీని పక్కన పెట్టి నేను వాడికే ఇచ్చి పెళ్లి చేశాను. ఇదంతా నా చెల్లి చెప్తే కానీ నాకు తెలియలేదు. ఏం చేస్తున్నావు? ఇంకా అదే ఆలోచిస్తూ కూర్చుంటావా? నాతోరా. నా మనసేం బాగాలేదు సిరి. మనసులో ఉన్న బాధ మనుషులకు అర్థం కాకపోవచ్చు, కానీ మందుకు అర్థమవుతుంది. పద. నేను ఇలా తీసుకెళ్తుంటే ఎలా ఉందో తెలుసా? కుక్కపిల్ల కాదు గాని ఆ కుక్కపిల్ల తల్లిని తీసుకెళ్తున్నట్టుంది. నేను కూడా కొంచెం తాగొచ్చా? వద్దులే, నువ్వు బాధలో ఉన్నావు కదా, నువ్వు తాగడమే కరెక్ట్. శ్రీహాన్, నిన్నొకటి అడగొచ్చా? నిజంగా ప్రేమ ఒక మనిషిని ఇంతలా బాధ పెడుతుందా? ప్రేమ ఎప్పుడు బాధ పెట్టదు సిరి, మనుషులే బాధ పెడతారు. అయినా తను అక్కడ హ్యాపీగా లేకపోతే నేను ఇక్కడ బాధపడిన అర్థం ఉంది, కానీ తను అక్కడ హ్యాపీగా ఉంటే నేను ఇక్కడ హ్యాపీగానే ఉంటానుగా. శ్రీహాన్, నువ్వెప్పుడైనా అనుకున్నావా? చల్లటి గాలి, నిండు చందమామ, వెన్నెల వెలుతురులో నువ్వు నేను ఇలా ఏకాంత అమ్మాయిలు ఏడిస్తే క్యూట్గా ఉంటారని తెలుసు, కానీ అబ్బాయిలు ఏడిస్తే కూడా ఇంత క్యూట్గా ఉంటారని ఇప్పుడే తెలిసింది. నువ్వేంట్రా మరి ఇంత క్యూట్గా ఉన్నావు?